ఓకే, సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, సార్ మన సుందరాకాండ ప్లాట్ ఏంటి సార్ యాక్చువల్లీ? బేసిక్గా హీరోకి ఒక 5 క్వాలిటీస్ కావాలండి అమ్మాయిలో. ఆ 5 క్వాలిటీస్ దొరికితేనే పెళ్లి చేసుకుంటాడు. సరే, ఒకవేళ మీ పర్సనల్ లైఫ్లోని మీకు ఒక అమ్మాయిని ఎవరినన్నా ఇష్టపడాలంటే పెళ్లి చేసుకోవాలంటే మీరు అనుకునే ఆ 5 క్వాలిటీస్ ఏంటి? వాయిస్ స్వీట్గా ఉండాలండి. ఓ మై ఓకే, గాడ్. సామజవరగమన అలా ఓకేనా? చెత్తగా కదా మా స్వీట్గా. నెక్స్ట్ సింపుల్గా ఉండాలి. ఐఎమ్ వెరీ సింపుల్. ఓకే, అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉండాలి. వెరీ గుడ్. షీ హ్యావ్ టు బి కైండ్ అండి. కైండ్. ఇలా అందరితో కలిసిపోయే అమ్మాయి అయితే బెటర్. నేను తెగ కలిసిపోతాను అసలు. హోప్ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీకు దొరకాలని మనస్ఫూర్తిగా Thank you, కోరుకుంటున్నాను. ప్రసాద్, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆల్రెడీ మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికింది. నాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా. సరే చెప్పరా, చెప్పు. స్వీట్లా ఉండాలి, కళాకండ్లా. కళాకంలా ఉండాలి. సెకండ్, నన్ను పొద్దున్న లేపొద్దు. నేను పొద్దున్న లేపకూడదు. థర్డ్, నేను ఏ అమ్మాయిని చూసినా ఏమనకూడదు. ఏ అమ్మాయిని చూసినా ఏమనకూడదు. ఏమనకూడదు. ముందు పగల కొడతారు. ఫోర్త్, అమ్మాయితే చాలు. అందంగా లేకపోయినా అట్లీస్ట్ నీలా ఉండాలి. ఫస్ట్ ఆ అమ్మాయిని కనుక్కోవాలి, ఎలాంటి అమ్మాయి నీ క్వాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి ఇల్లు నేను చెప్పానని. సరే, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిలోని ఎలాంటి క్వాలిటీస్ కావాలని అనుకుంటారు? నేను ఏ పని చేయను. అతనిలో ఉండే క్వాలిటీ ఏంటి అని అడిగానమ్మా, మీ క్వాలిటీస్ చెప్పండి. నేను అలిగినప్పుడు బొంగుమూతి పెట్టినప్పుడు కూర్చు వద్దమ్మా అని నన్ను బుజ్జగించాలి. ఓకే, ప్యాంపర్ చేయాలి. నెక్స్ట్, మార్నింగ్ టిఫిన్ వండాలి, మధ్యాహ్నం లంచ్ వండాలి, నైట్ డిన్నర్ వండాలి. వంట చేయాలి. నెక్స్ట్, నన్ను ఎత్తుకొని రోజు హాల్లో నుంచి బెడ్రూమ్ లోకి ఆయనే పడుకోబెట్టాలి. వచ్చాడు. నెక్స్ట్, కోట్లు ఆస్తుండాలి. కోట్ లాస్ట్ ఉండాలి. అబ్బో, కాలు కింద పెట్టకుండా పెంచాలి. నీకు పెళ్లి కొడుకు కావాలా, పరుడు కావాలా? ఎక్కడో లీప్ ఇయర్కి ఒకసారి ఎవరో ఒక లేదో రిక్వెస్ట్, ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పింది తర్వాత. లేదు, చూస్తున్నాం, వస్తున్నాయి. ఇక రావు. శ్రవంతి, నిన్ను అడగట్లేదు. సరే చెప్పు. కాదమ్మా, పెళ్ళై నువ్వే సిగ్గుపడితే మేమెంత సిగ్గుపడాలి చెప్పేదో. ఇలా స్పెక్స్ తీసి ఇలా స్టైలిష్ గా పెట్టుకునేవాడు అయి ఉండాలి. ఫస్ట్ ఓకే, రోజు పొద్దున్నే జిమ్ కి వెళ్ళే అబ్బాయి అయి ఉండాలి. ఓకే, బండిల కింద లారీల కింద చేతులు పెట్టాలి. డాన్స్ మంచిగా వచ్చి ఉండాలి. నాకు తెలిసి ఎన్ని వచ్చినోడు ఎక్కడ ఉండడండి, నాకు తెలిసి దొరకపోవచ్చు. బట్ ఉన్నాడు, అయినా భూమి మీదే ఉన్నాడు. సరే, మీరు ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు అంటున్నారు, అమ్మ నీకు కావాల్సింది పెళ్లి కొడుక దొంగ. ఆయన ఏమనట్లేదు, అన్ని నువ్వు అంటున్నావు, నాకు అర్థమవుతుంది. సార్ మీరు అన్నారా? అనలేదన్నా. ఓకే, ఎస్. నన్ను భరించాలంటే చాలా పేషెన్స్ గా ఉండాలన్న. పేషెంట్ అయి ఉండాలా, పేషెన్స్ ఉండాలా? పేషెన్స్ గా ఉండాలి. పేషెంట్ ఎందుకు నాకు? పేషెంట్ నేను ఎంత ప్రేమిస్తానో ఏదో తెలియదు నాకు. నన్ను అయితే చాలా ప్రేమించాలి. ఓకే, చాలా లవ్ చేయాలి. తర్వాత మంచిగా పాడాలి. యాప్. చాలా హ్యాండ్సమ్ అని వద్దు. మేమిద్దరు నడుస్తూ ఉంటే మేట్ ఫర్ ఈచ్ అదర్ అని అనాలి. హోప్ యు విల్ ఫైండ్ ఎ గై లైక్ దట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక ఏదో అలా చెప్పాను కానీ నాకు ఎవడో ఒకడు వస్తే చాలు. అలా చెప్పామంటే సుధీరే వచ్చేస్తాడు. చిచి చిచ్చియా తప్పు అంటున్నా అది. నేననాలి కదా అది. అదే సరే, నువ్వే అనుకోని. చిచ్చి నాకన్నా హైట్ ఉండాలి. తను వంట చేసినా చేయకపోయినా పర్లేదు, నన్ను వంట చేయమని అడగకూడదు. ఓకే. అండ్ థర్డ్, నేను ఎప్పుడు అడిగినా ఏం రీజన్ చెప్పకుండా నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఓకే. అండ్ లవ్వింగ్, కేరింగ్గా ఉండాలి. అండ్ ఫైనల్, లాయల్గా ఉండాలి. లాయరా? ఓకే. లాయల్ గా ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇట్స్ టీమ్ వాళ్ళందరికీ మీకు కావాల్సిన క్వాలిటీస్ లో వాళ్ళు దొరకాలని, ఆల్రెడీ దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ క్వాలిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్స్, అశు. బాయ్స్ అంటే సారీ, అటువైపు నుంచి ఇటు వచ్చాయి కదా. నాకు ఫస్ట్ బాగా చూసుకోవాలి, బాగా పొగరు ఉండాలి. అబ్బాయిలు పొగరు ఉంటే చాలా బాగుంటది. అయ్యయ్యో. ఇంకా డౌన్ టు అర్త్ ఉండాలి. ఓకే. కాదు, పొగరున్నట్టు డౌన్ టు ఎర్త్. హ్యాపీగా ఉన్నప్పుడు గాల్లో ఎగరేయాలి. ఆపేసే, ఇంక అక్కడికి ఆపేసే.
శ్రీదేవి గారు 5 క్వాలిటీస్ అనే చెప్పలేము, ఒకటి మంచి క్వాలిటీ ఉంటే చాలు. బేసిక్లీ ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి పార్ట్నర్కి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎంకరేజ్ చేసే పర్సన్ ఉండాలి. అండ్ దెన్ సపోర్టింగ్, ఏది చేసినా టు స్టాండ్ బై యూ అండ్ సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్. కొంచెం ఇవన్నీ మరీ డీప్గా ఉన్న థాట్స్, సింపుల్ కాదు. బేసిక్గా ఒక మ్యారేజ్ అనేసరికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్జస్ట్మెంట్ డెఫినెట్లీ, ఒకరికొకరు యూ షుడ్ గివ్ అండ్ టేక్, అది అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఫ్యామిలీ బాండింగ్ డెఫినెట్గా ఉండాలి. ఫెంటాస్టిక్. అన్ని ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతున్నాయి, తర్వాత మాట్లాడదాం. తర్వాత ఏం మాట్లాడొద్దు, నేను హ్యాపీగా అయిపోయింది. నిమిషం నిలవనంత పరుగెందుకంటే మది బదులు చెప్పగలదా. ఓకే పవిత్ర, నువ్వు కొంచెం సైలెంట్ గా, నువ్వు కాదు. He should be very understanding, అండర్స్టాండింగ్, a good listener, and then he should be very energetic. He should know how to cook. కుక్ వెల్. ఓకే Then he should like watching all movies. పర్ఫెక్ట్. ఐ నో ఎ గై హూ హ్యాస్ the same similar qualities. బాబు డైరెక్టర్ ఏమన్నా తెలుసా, ఏమంటున్నారు? ఆడగా నేనే బాగున్నాగా అన్నాడు. ఆయన నిజంగా తనుండ్రు. అనుండొచ్చింది. ఎస్. అందరూ మామూలుగా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పారు. నేను ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఫస్ట్ క్వాలిటీ, సుధీర్ పరిచయం ఉండకూడదు. సెకండ్ క్వాలిటీ, సుధీర్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో అమ్మాయి నెంబర్ ఉండకూడదు. ఏ వీడియో కింద కూడా సుధీర్ కామెంట్ల కింద పెట్టకూడదు. నాయను ఏంటి బాబు, నువ్వు నీకు ఉండాల్సిన క్వాలిటీ చెప్పా అంటే మొత్తం ఇవన్నీ చెప్పి నా మీద తీసుకొస్తావు. సరే ఇప్పుడు సీరియస్గా చెప్తా. ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టకుండా అందరితో కలిసి ఉండి హ్యాపీగా జీవితకాలం కలిసి ఉండే వ్యక్తి ఉంటే చాలు నాకు. Hope you will find a nice girl like that. చిన్న సవరణ, శ్రీదేవి గారిలో ఒక 10% క్వాలిటీస్ ఉన్నా చాలు. గురుగారు, అమ్మాయి అంటే ఇప్పుడు రోహిణి, ఉమా, చూసా ఇక్కడ పవిత్ర, ఇలా కాకుండా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా బాగుంటే చాలు భయ్య. అర్థమైంది, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఇగో నెక్స్ట్. నాకైతే అమ్మాయి ఫేస్ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్లో ఉండాలి. ఓకే అది చూడగానే ఎన్ని టెన్షన్స్ ఉన్నా పోయేటట్టు. నెక్స్ట్ అమ్మాయికి లాంగ్ హెయిర్ ఉండాలి. అది విగ్గు. తెలిసిపోయిందా. నెక్స్ట్. తర్వాత చాలా అండర్స్టాండింగ్గా ఉండాలి. అండ్ లాస్ట్ మా ఆవిడ కీర్తిలాగే ఉండాలి ఎన్ని జన్మలో అయినా. ఓకే ఇగో ఆమెకి ఏముండాలంటే అన్న హనీమూన్కి హిమాలయాలు తీసుకోమని అడగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సెకండ్ వచ్చేసి ఈ చెరువుల కాడికి పోయి సెల్ఫీలు దిగుదామని అడగొద్దు. ఓకే దానికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండొద్దు. నీకు కావాల్సిన అమ్మాయి దొరకాలరా. ఎట్లుండాలంటే తను ఇల్లు ఇడిచిపెట్టి మా ఇంట్లోకి వచ్చినప్పుడు మా అమ్మ నాన్నని తన అమ్మ నాన్న లెక్కలో చూసుకునే మంచి వైఫ్ వస్తే తనను, నేను రాజును కాకుండా తనను రాణి లెక్కలో గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. ఆల్ ద బెస్ట్ అందరికి. నీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి చెప్పవా? మనకి ఏ క్వాలిటీస్ వద్దు, నో ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఎలా వస్తే అలా రిసీవ్ చేసుకొని అలా లవ్ చేయడమే ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఐ మీన్ అలా ఎలా ఉంటే అలాగా, నాకు నచ్చితే అలాగే యాక్సెప్ట్ చేస్తాను. లైఫ్ లాంగ్ అలాగే ఉండమని కోరుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వాట్ ఎవర్ ద క్వాలిటీస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ పార్ట్నర్స్, అలాంటి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు ఈ క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.